కొత్తపట్నం, చాకిరేవు మిట్ట కాలనీ, డీడీ కాలనీ, డీటీ కాలనీలను ప్రత్యేక నిధులతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. చాకిరేవు మిట్టలో నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. 3 కాలనీల్లో గిరిజనులు ఉండే ప్రాంతమని, అందువల్ల ప్రత్యేక నిధులతో ప్రత్యేక దృష్టితో చూసి అభివృద్ధి చేస్తామని అన్నారు. కాలనీలో కొన్ని సిమెంటు రోడ్లు వేయాల్సిన పని ఉందని, అవి పూర్తయితే ఈ కాలనీలో మంచినీటి సమస్య మాత్రమే ఉంటుందని, అందుకు ప్రత్యేక నిధుల కోసం పంపిన ప్రతిపాదనలకు అనుమతులు వచ్చాయని అన్నారు. టెండర్లు పిలిచిన వెంటనే ప్రతి ఇంటికి నీరు అందించే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. చాకిరేవు మిట్ట కాలనీలోని ప్రజలు కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామిపల్లి సీతారామయ్య, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అది కూడా తప్పకుండా అరుగు ఏదో చెప్తా ఉన్నారు, అరుగులు కూడా ఒకసారి చూసుకొని తప్పకుండా చేద్దాం. ఈ 3 కాలనీ మాత్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టి 3 కాలనీలు ఇక్కడ రామారావు వాళ్ళు, అది 3 కాలనీలు 6 కాలనీలకు ఇబ్బంది లేకుండా చేద్దాం. వచ్చిందో మార్క్స్ వచ్చినాయి కూడా మనం చూస్తున్నాం. ఈరోజు ఎప్పుడు కూడా మనం ఇందాక మన పెద్దలు చెప్తున్నట్టు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నారు. ఎప్పుడు వచ్చినా కూడా మొన్న కూడా ఎలక్షన్ అప్పుడు కూడా మనకి 140 ఓట్లు, మన బూత్లో 177 ఓట్లు మనకి ప్లస్ వచ్చింది ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడు ఒక యూనిటీగా కష్టపడతా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి మనలాంటి కాలనీలకు మాత్రం ఖచ్చితంగా న్యాయం చేసేటట్టుగా మనం చర్యలు తీసుకుంటాం, చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు హౌస్ సైట్స్ కూడా మన సర్పంచ్ కూడా ఇందాక చెప్తా ఉంది. హౌస్ సైట్స్ ఆల్రెడీ నేను ఎంఆర్ఓ వాళ్ళకి చెప్పాను. ప్రతి ఊరు కూడా వాళ్ళు వచ్చేసి ఆల్రెడీ ఆన్లైన్లో అప్లై చేశారు. ఇంకా ఏవైతే పెండింగ్లు ఉన్నాయో మీ దగ్గరికి వచ్చి కూర్చొని అన్నీ రాసుకొని ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేశారు. తప్పకుండా కూడా దాన్ని తొందరలోనే ప్రతి గ్రామం వచ్చి కూర్చొని పట్టాల పంపిణీ కూడా చేస్తాం. పట్టాల పంపిణీ కూడా అందరూ కూడా ఇబ్బందులు లేకుండా చేద్దాం. దాంతోపాటు హౌసింగ్ వాళ్ళు వస్తారు. హౌసింగ్లో కూడా మీరు కట్టుకుంటే గవర్నమెంట్ డబ్బులతోటి అవి కూడా కట్టుకోవడానికి కూడా మీకు అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా పెన్షన్లు ఇప్పుడు మన 15 నుంచి పెన్షన్లు ఆన్లైన్లో స్టార్ట్ చేశారు. ఆన్లైన్లో మీ సచివాలయం సెక్రటరీ దగ్గరికి ఆన్లైన్లో అప్లై చేయండి. దాంట్లో ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకి ఇమీడియట్గా ఆటోమేటిక్గా శాంక్షన్ అవుతాయి. అన్నీ కూడా ఓపెన్ చేశారు కాబట్టి మీరు కంప్యూటర్లో ఆన్లైన్లో కానీ మీరు పెట్టుకోగలిగితే మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అడుగుతారు. దాన్ని బట్టి మీ ఏజ్ని బట్టి వాళ్ళే ఆన్లైన్లోనే శాంక్షన్ చేసి మీకు తర్వాత నుంచి పెన్షన్ వచ్చేటట్టుగా దాన్ని కూడా చేపడుతుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈరోజు మళ్ళీ ఇందాక అక్కడ షెడ్ చూపించారు. పిల్లల వరకు వేసారు, షెడ్ లేదన్నారు. దానికి స్లాబా రేకులా ఏదో ఒకటి ముందు మనం చేసుకోవడానికి దాని బడ్జెట్ని బట్టి చూసి ఖచ్చితంగా చేద్దాం. దాన్ని కూడా మనం ముందుకు తీసుకొని